హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మీ అందరితోటి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టే పప్పుచారు టేస్ట్ అయితే మీ అందరికీ చేసి చూపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారండి. ఈ స్టైల్‌లో పప్పుచారు చేసి చూడండి, చాలా బావుంటాయి. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు మనకిచ్చే పప్పుచారు పక్కా పల్లెటూరు స్టైల్‌లో పప్పుచారు చేసిన టేస్ట్ మనకైతే తెలిసిద్దనమాట. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పప్పుచారునైతే ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోకి, అన్నంలోకి దేనిలోకైనా కానివ్వండి, చాలా టేస్టీగా చాలా బావుంటాయన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. దానిలోకి ఒక టీ గ్లాసు తోటి 2 కప్పులు కానివ్వండి, లేదంటే ఒకే కప్పుతో కొంచెం పెద్ద కప్పుతోటి ఒక కప్పు కానివ్వండి కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసి తప్పకుండా ఒక అరగంట కంటే ఎక్కువసేపు నానబెట్టాలండి. అప్పుడే మనకి పప్పు బాగా ఉడికి పప్పుచారు బాగా టేస్ట్‌గా వస్తాయన్నమాట. తర్వాత మన నానబెట్టుకున్న కందిపప్పులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిలు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేలాగైతే మనము పప్పునైతే ఉడికించుకోవాలండి. మనము కుక్కర్ మూత బాగా పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించామంటే మనకి పప్పు బాగా ఉడికి పప్పుచారు అంత టేస్టీగా వస్తదనమాట. పప్పు ఉడికిన తర్వాత పప్పు మనం ఎనిపే పని ఉండదండి. అంత పప్పు బాగా ఉడికిపోతుందనమాట. చూస్తున్నారు కదా, గరిటె పెడితేనే మెత్తగా అయిపోయింది పప్పు. కానీ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం మనకి పప్పు గుర్తుంటుంది కదా, నేనైతే దాంతో ఎనపందే నాకైతే పప్పు కానీ పప్పుచారు కానీ చేసిన ఫీలింగ్ రాదు. అందువల్ల అయితే నేను మళ్ళీ పప్పు గుత్తితోటైతే ఎనిపేసేసి మెత్తగా స్మాష్ చేశానండి. పప్పు మాత్రం లక్కలాగా ఉడికిపోయిందండి. ఆయిల్ వేస్తే ఇదొక చిన్న టిప్ అండి. పప్పు ఉడికించేటప్పుడు మనకి ఏ పప్పు అయినా కానివ్వండి, ఎంత ఉడకని కందిపప్పు అయినా కానివ్వండి, కొంచెం సేపు నానబెట్టేసి ఖచ్చితంగా ఒక అరగంట నానబెట్టేసేసి ఆయిల్ వేసేసి ఇలా ఉడికించామంటే ఎలాంటి కందిపప్పు అయినా కానివ్వండి మనకి ఈజీగా మెత్తగా ఉడికిపోతుందండి. తప్పకుండా ఈ టిప్కి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా పాటించండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మా పప్పునైతే ఇలా అయితే మెత్తగా ఇంకా స్మాష్ చేసుకున్నామంటే మనకి పప్పుచారులోకి పలుకులు తగలకుండా పప్పుచారు టేస్టీగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా పప్పు వెనుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే ముందుగా నానబెట్టుకొని చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఎనిపి పెట్టుకున్న పప్పులో ఆ రసాన్ని కలిపేసేసి తగినన్ని మనకి ఎంత క్వాంటిటీలో పప్పుచారు చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో వాటర్ని అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడే ఈ టైంలోనే వాటర్ కలిపామంటే మనకి పప్పు కింద అడుగుకు అంటకుండా, అడుగును గట్టి పడకుండా పప్పు అంతా వాటర్లో కలిపేసి మనం తాలింపులో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ముందుగా మనం పప్పుచారులోకి అయితే బెండకాయలు, మనకి సాంబార్లో అంటే ఇంకా చాలా రకాలు వేస్తాము. మనకి పప్పుచారులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. కానీ నాకు పప్పుచారులో కానివ్వండి, సాంబార్లో కానివ్వండి, సాంబార్లో బెండకాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మాకైతే చాలా ఇష్టము. అందువల్ల నేనైతే బెండకాయ కూడా వేస్తున్నాను. ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకొని రెడీగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. తాలింపుకి సరిపడినంత నూనె వేసేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు దినుసులు అన్నీ కూడా దానిలో వేసేసి బాగా కొంచెం దోరగా వేగనివ్వండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, ఒక 10 వెల్లుల్లి దెబ్బల దాకా దంచి కచ్చాపచ్చాగా దంచి ఆ తాలింపులో వేసామంటే చాలా టేస్ట్, చాలా మంచిగా, చాలా స్మెల్ వస్తుందండి పప్పుచారు అయితే ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల. గ్యాస్ని సిమ్లో ఉంచేసి మనకి తాలింపు దినుసులు, వెల్లుల్లి బాగా వేగి మంచి స్మెల్ వచ్చేలాగైతే వేయించుకోవాలండి. మనం చాలామంది పప్పుచారు అనగానే తాలింపులు అయితే కరివేపాకు వేస్తూ ఉంటాము. కానీ నేను చేసే ఈ స్టైల్లో మాత్రం తాలింపులో మాత్రం అస్సలు కరివేపాకు అస్సలు వేయనండి. ఎందుకంటే స్మెల్ అంతా పోయిద్దని నేను మాత్రం అస్సలు తాలింపులో పప్పుచారు చేసేటప్పుడు కానివ్వండి, సాంబార్కి కానివ్వండి, తాలింపులో మాత్రం అస్సలు వేయను అనమాట కరివేపాకు. తాలింపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఆ ముక్కల్లోనే కొంచెం ఉప్పు, కల్లుప్పు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ముందుగా మనం పసుపు కూడా వేయాలండి. మనం ముందుగానే పప్పులో కూడా పసుపు వేసి పెట్టుకున్నాం కాబట్టి చూసుకొని పసుపు వేసుకోవాలి. మళ్ళీ పసుపు ఎక్కువైందంటే మనకి పప్పుచారు పసుపు వాసన వస్తుంది అనమాట. అందువల్ల అయితే చూసుకొని తగ్గించుకొని పసుపు అయితే చేర్చుకోండి. కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మనకి ఏ కర్రీలో అయినా కానివ్వండి కల్లుప్పు వేస్తే చాలా మంచిది. అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే నేను పసుపు వేసాను. రుచికి సరిపడినంత మనం సాల్ట్ కానివ్వండి, కల్లుప్పు కానివ్వండి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక సిమ్ములో ఉంచేసి
గ్యాస్‌ని అయితే సిమ్‌లో పెట్టేసేసి తప్పకుండా ఒక 5 నిమిషాలు కానివ్వండి, 4 నిమిషాలు కానివ్వండి బాగా మగ్గనివ్వాలండి ముక్కలు. లేదంటే మనకి పచ్చి వాసన వచ్చి పప్పుచారు అయితే టేస్ట్ రాదండి. తప్పకుండా ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే పప్పుచారు స్మెల్ అయితే అదిరిపోయిద్దనమాట. ఇలా మగ్గిన తర్వాత అందులో ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు ఇప్పుడు ఈ టైంలో వేసామంటే ముక్కలకి కరివేపాకు స్మెల్ బాగా పట్టి పప్పుచారు టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా పప్పుచారు అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిద్దండి. తర్వాత ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు వెనిపేసి కావాల్సిన తగిన నీళ్లు కలిపి పెట్టుకున్న పప్పునైతే ఆ కూరగాయల్లో అయితే తాలింపులో అయితే వేసేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మనం తగినన్ని వాటర్ అండి. మనం ఎంత పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చండి. మన ఇష్టం అది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇష్టపడుతూ ఉంటారు. మా ఇంట్లో అయితే మరీ అంత పలచగా ఇష్టపడరు, మరీ అంత చిక్కగా అయితే ఇష్టపడరు కాబట్టి నేనైతే మీడియంగా చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. దీనిలో మరొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాల పొడి అండి. హ్మ్. వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి నాకెప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది. ఆ ధనియాల పొడి ఒక్క స్పూన్ వేసేసి, కొత్తిమీర వేసేసి, మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి సిమ్‌లో బాగా మగ్గనిచ్చి తెరలనిచ్చామంటే స్మెల్లు ఇల్లంతా స్మెల్ వచ్చేసిందంటే మీరు చెప్తే నమ్మరు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మన పక్క ఇంటికి కూడా స్మెల్ రావాల్సిందే. తప్పకుండా మీ అందరూ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పప్పుచారుని అయితే ట్రై చేసి నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. మీ అందరికీ ఎలా కుదిరింది, ఎలా అనేది నాతో తప్పకుండా చెప్తారని ఆశిస్తున్నాను. ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.